రైల్వే ప్రాజెక్టులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి స్థల పట్టాల క్రమబద్ధీకరణ అంశాలపై గుంటూరు కలెక్టరేట్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించిన స్థల విషయమై సమీక్షలో చర్చించినట్లు చెప్పారు. శ్యామలానగర్, సంజీవయ్య నగర్ ఆర్ఓబి నిర్మాణం చేసే అంశంపై కూడా అధికారులతో చర్చించామన్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 4.68 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. 13,000 గృహాలు గత ప్రభుత్వం నిర్మించిందని, సరైన వసతులు లేని కారణంగా ఎవరు ఉండేందుకు రావటం లేదని చెప్పారు. గుంటూరు నగర పరిధిలో ఆక్రమణలున్నాయని, వాటిలో అవకాశం ఉన్న వరకు రెగ్యులరైజ్ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. 3 to 4 weeks కి మేము ఒక స్టాండర్డ్ రివ్యూస్ పెట్టుకుంటాం. ఓవరాల్ గా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది ఇందులో జనరల్ గా ఇందులో పెట్టుకున్నవి ఏంటంటే, ఒకటి రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్ని, ఒకటి రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదే విధంగా LC 3 and 6 గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBs 2 కూడా టెండర్స్ అన్ని అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 weeks లో ఈ 2 బ్రిడ్జెస్ ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. మంగళగిరి, నిడమరు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో, అది ఒక 3 months పట్టేటట్టుంది. అదేవిధంగా శ్యామలా నగరు, సంజీవయ్య నగర్, శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది, GAD అప్రూవల్కి వెళ్ళింది. అదేవిధంగా సంజీవయ్య నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ROB ల్యాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దగ్గర కొద్దిగా 3 to 4 weeks కి మేము ఒక స్టాండ్